ఎప్పుడైనా ఒక సినిమా చూసి ఈ సినిమాలో ఏంట్రా బాబు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకున్నారా? అసలు మీరు రాసే స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా రైటర్స్ అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం రాసే స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలా అని. దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ అంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారి స్టోరీస్ చూసుకోండి, అతడు కానీ జల్సా కానీ చాలా తక్కువ కీ క్యారెక్టర్స్ ఉంటాయి, అవే స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. చాలా హిట్ సినిమాలు కూడా అంతే, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు, అర్జున్ రెడ్డి అవ్వచ్చు, అందులో మేజర్ క్యారెక్టర్స్ ఏంట్రా అని అడిగితే వెంటనే టక్మని చెప్పేస్తాం. కానీ సాహో సినిమా చూసారంటే స్టోరీ స్టార్ట్ అవ్వగానే ఒక 10 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది స్టోరీ విడ్త్ వల్ల కూడా అవ్వచ్చు, మన స్టోరీ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ అవన్నీ ఒకేసారి చేసేయడం వల్ల ఆడియన్స్కి క్యారెక్టర్ సరిగ్గా గుర్తుండవు. సో మీరు రాసే స్టోరీలో ఏదైనా క్యారెక్టర్ని తీసేస్తే స్టోరీలో ఇంపాక్ట్ ఉండదు అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని తీసేయడమే మంచిది. మీకు ఏదైనా సినిమా చూసినప్పుడు చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఫీల్ అయిన సినిమా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి.